హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచన భాగము. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడినాం. నీవేర్పరచుకుని సంఘము, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నీ సన్నిధిలో ఉన్నది ప్రభువా. నీ మాట చేతనైనా మేము జీవించలాగున, నీ మాట యందలి విశ్వాసమును బట్టి మేము నడుచుకునేలాగున నీ వాక్య ప్రత్యక్షతను ప్రభువా మీరు మాకు అనుగ్రహింపచేయండి. అయా మనుషులు ప్రకటింపబడినటువంటి వాక్యముగా కాకన ప్రభువా, పరలోకము నుండి అనుగ్రహింపబడిన జీవవాక్యముగా నీ పరిశుద్ధాత్మ ద్వారా చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ప్రభువా, విశ్వసించిన ప్రతి ఒక్కరితోనూ ప్రభువా నీవే మాట్లాడి, ఇదిగో మా పాపము నుంచి, మా దోష అపరాధముల నుంచి మేము విమోచింపబడి పరిశుద్ధపరచబడిన వారముగా, నీతి కలిగినటువంటి నీ జనముగా అయా విశ్వాసమును బట్టి నీ రాజ్యములోనికి మేము ప్రవేశించుటకు అర్హులముగా నీ సన్నిధిలో నిలబెట్టి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తున్నాం. మరి జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన ఈ సామెతల గ్రంథము ఈ 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఇక్కడ ఈ అధ్యాయము ప్రారంభము చూస్తేనే దేనితో ప్రారంభించాడు అని అంటే కనుక, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని, నొప్పించేటువంటి మాట కోపాన్ని రేపును అని చెప్తున్నాడు. అంతేకాకుండా జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును అని, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కృమ్మరించును అని చెప్తూ, అంటే మనం మాట్లాడేటువంటి మాటలు అనేది మనం మాట్లాడేటప్పుడు మనకి తెలియదు, కానీ మనం మాట్లాడేటువంటి మాట ఇతరులలో ఎటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. మనం మాట్లాడేటువంటి మాట మనం ఏమై ఉన్నాము అనేది తెలియచేస్తూ ఉన్నది అనేటువంటి సంగతిని మనము గుర్తించి మనం మాట్లాడాలి. మనం మాట్లాడేటువంటి మాట అనేది దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని దృష్టికి మనము అనుకూలముగా మాట్లాడాలా. అంతేకాదు, మనుషులందరికీ కూడా మనము మేలుకరమైనటువంటి మాటలని మనం మాట్లాడాలి. కానీ ఎవరిని కూడా మనము బాధించేటువంటి మాటలు కానీ, ఒకరిని నొప్పించేటువంటి మాటలు కానీ, ఇతరులకు నాశనకరమైనటువంటి మాటలను కానీ మనం మాట్లాడకూడదు. ఇతరుల కొరకే కాదు, మనం కూడా మనం మాట్లాడే మాటలు అనేవి మనల్ని కూడా నశింపచేస్తాయి అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టాలి. అయితే మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది ఖచ్చితంగా ఇది మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఇది ఈ దినమందే కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఉన్నటువంటి వారు
ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకోవలసి మనం మాట్లాడాల. ఏది పడితే అది మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. నా నోరు నా ఇష్టం అని మనం ఎంత మాత్రము మన నోటిని గూర్చి మనం అనుకోకూడదు. ఎందుకు అని అంటే మన నోటిని గూర్చి దేవుని వాక్యములో ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే గనక మన నోటిని గూర్చి, మన నాలుకను గూర్చి, మన నాలుక అనేది మన యొక్క అవయవాలలో చాలా చిన్నదే, కానీ అదంట నిరర్గళమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటిదంట. అది విషముతో నిండినటువంటిదంట. నాలుక అనేది మనకి ఎలా కనబడుతుంది? చాలా చిన్నదిగా కనబడుతుంది, కానీ ఇది నాలుక అనేది అగ్నియే అని యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి చదివి వాక్యంలోనికి వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచ్చిన భాగమును చదువుకుందాం. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడును. ఇంకా 8వ వచ్చిన భాగంలో వ్రాయబడి ఉన్నది కదా, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. మన నాలుక ఎటువంటిది అని అంటే, మన అవయవాలన్నిటిలోనూ ఇది చిన్న అవయవమే, కానీ ఇది బహుగా అదిరిపడేటువంటిదంట. మన హృదయములో ఉన్నది, మనలో ఉన్నటువంటి అతిశయాన్ని కానీ, మనలో ఉన్నటువంటి గర్వాన్ని కానీ, మనలో ఉన్న అహంకారాన్ని కానీ, మనలో ఉన్న దుష్టత్వాన్ని కానీ, చెడుతనాన్ని కానీ, అంతేకాదు మంచితనాన్ని కానీ, అంతటిని కూడా మన హృదయములో ఉన్నదానిని బయటకు వెల్లడిపరిచేది ఏంటి అంటే నాలుక ద్వారానే బయటకు వస్తుంది. అయితే ఇది చిన్న అవయవమే, కానీ ఇది బహుగా అదిరిపడేటువంటిదిగా ఉంటదంట. ఇక్కడ దీనిని గూర్చి అందుకనే ఇది కొంచెము నిప్పు విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టినట్లుగానే మన నాలుక చిన్నదే, కానీ ఇది అగ్నిలాగా అంట మన యొక్క అవయవాలలో, మన అవయవాలనంట పాప ప్రపంచమై సర్వ శరీరానికి కూడా మాలిన్యాన్ని కలుగచేస్తూ ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టిద్దంట. ఇది దేని చేత చిచ్చు పెట్టిద్దంటే నరకము చేత చిచ్చు పెట్టిద్ది అని అంటున్నాడు. అంటే ఇది మనము అగ్ని అయితే అడవిని తగులబెడుతుంది, కానీ మన నాలుక అయితే అగ్నిలాగా ఉండి మన యొక్క సర్వ శరీరమునకి కూడా మాలిన్యతని కలగచేస్తూ ఇది ప్రకృతి చక్రానికే చిచ్చు, నరకము చేత చిచ్చు పెట్టబడును అని వ్రాయబడి. కాబట్టి ఈ నాలుక విషయంలో మనకి ఏం కావాలా అంటే చాలా జాగ్రత్త అనేటువంటిది కావాలి. ఇక్కడ దేవుని వాక్యములోనే రాయబడి ఉంది, నాలుకను ఏ నరుడు కూడా సాధు చేయజాలడు అని చెప్తున్నాడు. అంటూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది ఈ నాలుక అనేది ఎలా ఉంటది అంటే మరణకరమైనటువంటి విషముతో కూడినటువంటిదంట. ఇది ఎలాంటిది?
మరణకరమైనటువంటి విషముతో కూడినదంట, నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. ఇక దీనికి ఎంత మాత్రం కూడా నిరర్గళమైన దుష్టత్వం అంటే, దీనికి ఇక మనం గనక దీనిని సాధు చెయ్యకపోతే, దీనిని కనుక మనము లోబరచుకోకపోతే, నాలుకను గనుక లోబరచకపోతే ఖచ్చితంగా ఇది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. ఇక ఇది నాన్ స్టాప్గా అనమాట. ఇది ఎప్పుడు కూడా దేన్ని వెల్లడిపరుస్తూ ఉంటది అంటే కనుక దుష్టత్వాన్ని బయలుపరుస్తూ ఉంటది. ఇది ఎల్లప్పుడూ కూడా మరణకరమైనటువంటి విషముతో కూడినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుకను మనము ఏం చెయ్యాలా అని అంటే సాధు చెయ్యాల. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నాలుక సాధు చేయబడడానికి కాను మనం గనక భక్తి గలవారము అని అనుకుంటున్నాము అంటే మన నోటికి మనం ఏం చేయాలంటే చిక్కాన్ని పెట్టాలంట. అంటే మన నోటిని సాధు చేయాలంటే ముందు నీ నోటికి చిక్కన. నోరు అంటే పెదవులు, నాలుక, అలాగే దంతములు, చిగుళ్ళతో దంతములు అనేటువంటివి మనకు అనుగ్రహించబడేవి. దీనంతటిని కూడా నాలుక, నోరు అని చెప్పబడతా ఉన్నది. ఈ నోటిలో ఉన్నటువంటి ఒక అవయవమే ఏమిటి అంటే గనక నాలుక. ఇప్పుడు ఈ నాలుకని మనము సాధు చేయాలి అంటే నోరు అనేది తెరవకుండా మన నోటికి ఏం చెయ్యాలా? చిక్కం పెట్టాల, కళ్ళెం పెట్టాల. అంటే మన పెదవుల ద్వారానికి మనం ఏం చెయ్యాలా అంటే కాపు పెట్టేటువంటి పెదవులు తెరవకుండా, పెదవులు తెరిస్తే ఏమైంది? మనలో ఉన్నటువంటి ఆ నిరర్గళమైనటువంటి దుష్టత్వం అనేది బయటికి వస్తూ ఇది విషాన్ని చిమ్ముతా ఉంటది. ఇది మనలో కూడా మరణాన్ని కలుగ చేస్తూ ఉంటది. మనల్ని చంపడమే కాదు, మనల్ని మరణింప చేయటమే కాదు, ఇతరులను కూడా నాశనము చేయగలిగినటువంటి హానికరమైనటువంటి విషము అనేది నాలుకలో ఉన్నది. నాలుకలో ఏమి మనల్ని చంపేస్తుంది. మనం గనక నాలుకని సాధు చేయకపోతే మనల్ని చంపేస్తుంది. మనం ఎవరితోనైతే మాట్లాడుతూ ఉన్నామో వారిని కూడా ఇది ఏం చేస్తుంది అంటే నశింప చేయగలిగినటువంటి విషముతో నిండి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మన నోటికి మనం ఏం పెట్టాలా? కళ్ళెం పెట్టాలా. అందుకే దావీదు గారు అంటాడు కదా, నేను నా నోటితో పాపము చేయకుండానట్లుగా నా నోటికి నేను చిక్కుము ఉంచుకొందుననుకొంటిని. నా నోటితో నేను పాపం చేయకుండా ఉండాలి అంటే ఆయన నోటికి ఏం పెట్టుకోవాలంట? చిక్కాన్ని ఉంచుకొందుననుకొంటిని అంటున్నాడు. అంతేకాదు ఆయన అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములగునుగాక అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి వారు కూడా పాపము చేయకుండా ఉండేటట్లుగా నోటికి ఏం పెట్టుకోవాలా అంటే కనుక కళ్ళము లేదా చిక్కము అనేటువంటిది మనము పెట్టుకునేటువంటి వారముగా ఉండాలా, పెట్టుకునే వాళ్ళంగా ఉండాలా. అంతేకాదు మన నోటికి చిక్కమును ఉంచుకున్నాము అయితే మనం అంటే అస్సలు మాట్లాడకూడదనే చిక్కమును. పాపము చేయు మాటలు, పాపమును కలుగచేసే మాటలు, తన శరీరానికి మాలిన్యతను కలుగచేసేటువంటి మాటలు తన నోటికి రాకుండా ఉండేటట్లుగా తన పెదవుల ద్వారానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే కాపు పెట్టుకొని వచ్చున్నాడు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి అంటే మన పెదవులు, మన నాలుక ఏమవ్వాలా? పవిత్రపరచబడాలా. అందుకని
మరి భక్తుడైనటువంటి యెషయా గారు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు దేవుని యొక్క ప్రత్యక్షతని చూస్తూ ఉన్నాడు. మనకి యెషయా గ్రంథము 6వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. వేటిని నేను చూపించడంలా మీకు అందరికీ బాగా తెలిసినటువంటి వాక్యాలే. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ అపవిత్రులైనటువంటి జనుల మధ్య నేను నివసించువాడను, అపవిత్రమైన పెదవులు కలవాడను అని చెప్పి దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉంటే, ఆయన పెదవులు పవిత్రపరచబడేటట్లుగా దేవుడంట తన దూతను పంపి కారు నిప్పుతో ఆయన యొక్క పెదాలను కాల్చాడంట. అప్పుడు ఆయన పెదవులు శుద్ధి అయినాయి. అది మొదలుకొని ఆయన ఏం చేస్తాడు, దేవుని ప్రత్యక్షత. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత ఒక్కటే సరిపోలేదు, యెషయా గారికి దేవుని వాక్కును ప్రకటించడానికి దేవుని ప్రత్యక్షత ఒక్కటే సరిపోలా. దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో అంటే, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అన్నప్పుడు ఆయన పెదవులు కారు నిప్పుతో కాల్చబడ్డాయి, పవిత్రపరచబడ్డాయి. అప్పుడు దేవుని యొక్క వాక్కు అనేటువంటిది యెషయా గారి యొక్క నోటన ప్రకటింపబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చే కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చే కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గూర్చే కానీ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి యెరూషలేము పట్టణాన్ని గురించి, నూతనమైన ఆ యెరూషలేము పట్టణాన్ని గురించే కానీ, భూమి మీద ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు కట్టనయ్యున్నటువంటి యెరూషలేమును గూర్చియే కానీ, ఆయన ప్రజలైనటువంటి వారికి కలగబోయేటువంటి రక్షణను గూర్చే కానీ, ఆయన ప్రజలైనటువంటి వారికి కలగబోయేటువంటి విమోచనమును గూర్చియే కానీ, ఆయన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహింప చేయబోయే నీతిని గూర్చే కానీ, సమాధానమును గూర్చే కానీ, సమస్తాన్ని కూడా ప్రవక్త అయినటువంటి యెషయా గారి యొక్క నోటన వెల్లడిపరచబడతా ఉన్నది, యెహోవా వాక్కుగా ముద్రించబడతా ఉన్నది. అవి అన్నీ కూడా ఏమవుతా ఉన్నాయి, తగిన కాలములో ప్రభు పుట్టినది మొదలుకొని ప్రభు పుట్టడం దగ్గర నుంచి అన్ని కూడా సమస్తము కూడా నెరవేర్పు కలిగినవిగా వెల్లడిపరచబడ్డాయి. అంతేకాదు దేవుని యొక్క తీర్పును గూర్చి అన్ని జనులైన వారికి, సమస్త దేశవాసులకి కలగబోయేటువంటి తీర్పులే కానీ అన్ని కూడా వెల్లడిపరచబడ్డాయి. అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే, దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుని సన్నిధిలో మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొద్దకు సమకూర్చబడాలి అంటే, మన నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేటువంటివి ఎలా ఉండాలా, పవిత్రమైనటువంటివిగా. మన పెదవులు, మన నాలుక ఏమై ఉండాలంటే పెదవులు పవిత్రపరచబడాలా, నాలుకేమో సాధు చేయబడినటువంటి దేవునికి లోబరచబడినటువంటి నాలుకగా మన నాలుక అనేది ఉండాల. నేను నా నోరు నా ఇష్టమని అనకూడదు. నిన్నటి దినాన ధ్యానం చేసి ఉన్నాం ఏమిటి అని, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి లేఖనము 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది, అలసిన వానికి ఊరడించేటువంటి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి రాగా ఎలాంటి నోరు ఆయనకు అనుగ్రహించబడింది అంటే, శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాం, ఆయనకు శిష్యులుగా చేయబడడానికి పిలువబడిన వారమై ఉన్నాం. మన నోరు కూడా ఎలా ఉండాలా, శిష్యునికి తగినటువంటి నోరై ఉండాలా.
అయితే మన నాలుక ఎలా ఉండాలా అని అంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కనుక సాత్వికమైనటువంటి నాలుక. మన నాలుక ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని వాక్యము ఏం తెలియచేస్తా ఉన్నది అంటే, మన నాలుక అనేది సాత్వికమైనటువంటి నాలుక గనక అయితే ఏంటంట అది? జీవ వృక్షము. సాత్వికమైన నాలుకను గూర్చి ఏమని వ్రాయబడతా ఉన్నది అంటే, జీవ వృక్షము. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకి భంగము కలుగును. అంటే మాట్లాడేటువంటి మన మాటలు అనేది ఎలాంటి మాటలుగా ఉండాలి అంటే, సాత్వికమైనటువంటి నాలుక కలిగిన వారంగా మనము మాట్లాడాల. అప్పుడు ఈ నాలుక ఏమిటి అంటేనంట, జీవవృక్షం. దానిలో కుటిలత అనేటువంటిది అంటే మన నోట నుండి వచ్చేటువంటి మాటలలో కుటిలత అనేది ఉండకూడదు. కుటిలత అనేది కనుక ఉంటే అది దేవుని ఆత్మకేం కలుగచేస్తుంది అంటే, భంగాన్ని కలుగచేస్తుంది. ఆత్మకి అది భంగం. అందుకని మన మాటల్లో ఏమి ఉండకూడదు అంటే కనుక కుటిలత అనేది ఉండకూడదు. మన మాటల్లో కుటిలత అనేది ఉండకూడదు అంటే మనం ఎలాంటి వాళ్ళగా ఉండాలా? మనం ఎలాంటి వాళ్ళలాగా ఉండాలా? చూడండి, ఒక మాటను చూసి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము నాలుకను గూర్చి చెప్తే అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ విస్తారముగానైతే చెప్పను. కానీ కొద్ది సమయము దేవుడు అనుమతించినంత వరకు ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచ్చిన భాగము నుండి 24వ వచ్చిన భాగం వరకు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు మన నోటన రాకుండా ఉండాలి అన్నా, కుటిలమైనటువంటి మాటలు మన పెదవుల నుండి రాకుండా ఉండాలి అన్నా, మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ దేవుని వాక్యము ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నది అంటే కనుక, నా కుమారుడా, నా మాటలని ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు. మన నోటిలో మూర్ఖపు మాటలు రాకుండా ఉండాలని, మన పెదవుల నుండి కుటిలమైన మాటలు రాకుండా ఉండాలి అంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడా, నా మాటలని ఆలకించుము. ఎవరి మాటలు? దేవుని మాట. ఆయన తండ్రిగా ఉన్నాడు, మనలను కుమారులనుగా పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కుమారులుగా స్వీకరించడానికి పిలువబడిన మనము ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలి అంటే, నీ మాట నువ్వు వినకూడదు. నీ మాట మొట్టమొదట నీ మాట నువ్వు వినకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే నిన్నటి దినాన కూడా చెప్పుకొని ఉన్నాం, ఈయన శిష్యునికి తగిన నోరు అని అంటే, ఇప్పుడు దేవునిని వెంబడించడానికి శిష్యులముగా పిలువబడినటువంటి మనం ఏ మాట మాట్లాడాలి అన్నా కూడా ఎలా మాట్లాడాలి అంటే, తండ్రి ఆత్మ మనలో ఉండి మన నోట నుంచి మాట్లాడాలే కానీ మనము కాదు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము
20వ వచ్చిన భాగము. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఎవరు కాదంట? మాట్లాడువారు మీరు కాదు. మనం నోరు తెరవాలి అంటే ఎవరు మాట్లాడకూడదు? మనం మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలా? తండ్రి మనలో ఉండి మనతో ఉండి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడతాడు తండ్రి ఎలా మాట్లాడతాడు అంటే మొదటిగా మనకి ఆయన తన వాక్యాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటని మనము శ్రద్ధగా ఆలకించాలా. అందుకే నా కుమారుడా నా మాటలను ఆలకించుమో, నా వాక్యములకు నీ చెవియొగ్గుమో. ఎలా మాట్లాడుతాడు నీలో ఉండి దేవుడు? ఎలా ఉండి మాట్లాడుతాడు? ఆయన నీతో వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉండగా నీవు శ్రద్ధగా ఆలకించాలా, నీవు చెవియొగ్గి ఆలకించాలా. అంతేకాదు, నీవు శ్రద్ధగా ఆలకించినటువంటి వాక్యాన్ని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకూడదు. నీ హృదయములో వాటిని ఏం చేయాలా? భద్రము చేసుకోవాలా. దేవుడు నీలో ఉండి నీవు కాక దేవుడు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఏముండాలా? దేవుని మాటని, దేవుని వాక్యాన్ని నీ హృదయములో నీవు భద్రం చేసుకోవాలా. ఏది మన హృదయంలో ఉంటుందో అదే మన కన్నుల ఎదుట కనబడుతుంది. ఏది మన హృదయంలో ఉంటుందో అదే మనం మాట్లాడతాం. అంతేనా? మన కన్నులకి ఏం కనబడితే మన దగ్గర బాగా ఒక 10 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి అనుకుందాం. నీకు ఎప్పుడేం కనపడతాయి? నీ కళ్ళకి నీ డబ్బులే కనపడుతూ ఉంటాయి. ధనం ఎక్కడుంటుందో హృదయం అక్కడే ఉంటుందంట. ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. అంటే నీ హృదయంలో ఏది ఉంటే అదే నీ కన్నులకు కనబడుతుంది. ఇప్పుడు నీ కన్నులకి దేవుని వాక్యము తొలగిపోకుండా ఉండాలి అంటే నీ హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం అనేది నీవు భద్రం చేసుకోవాలా. నాలుక ఎలాగా మరణముతో కూడినటువంటి విషాన్ని, నిరర్గణమైనటువంటి దుష్టత్వాన్ని కలిగి ఉందో అలాగే హృదయము కూడానంట ఎలాంటిది? ఘోరమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటిదంట. ఎలాంటిది హృదయం? ఘోరమైనటువంటి దుష్టత్వముతో కూడినది. అది చెడిపోయినటువంటిదంట. ఇప్పుడు దేవుడు మనలో ఉండి, మనం మాట్లాడకుండా దేవుడు మనలో ఉండి మాట్లాడాలి అంటే, మాట్లాడేది మనం కాదు, దేవుడు మనతో ఉండి మాట్లాడాలి అంటే నీ హృదయంలో ఏముండాలా? దేవుని మాట అనేది నీ హృదయంలో భద్రంగా, దేవుని మాట నీ హృదయంలో భద్రంగా ఉంటే నీ కళ్ళకి ఎప్పుడు కూడా ఏం కనబడుతుంది? దేవుని వాక్యమే నీకు కనబడతాడు. ఎవరికైతే దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమిచ్చును. ఇప్పుడు ఇది ఎవరికైతే వాక్యం దొరుకుతుందో ఇప్పుడు అది వారికి ఏంటంట? అది జీవాన్ని, దొరికిన వారికి అది జీవమును. ఎవరి యొక్క హృదయంలోనైతే వాక్యం ఉంటుందో అదే వారిలో జీవముగా ఉంటది. అదే వారి సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలగజేస్తుందంట. అందుకని ఇక్కడ అంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికన్నా నీ హృదయాన్ని భద్రం. ఇప్పుడు వాక్యము నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాను. మన నోట నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? మన నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? అందుకే ఇక్కడ ఒకవేళ దేవుని మాట మన హృదయంలో ఉన్న మన నాలుకను గనక మనం స్వాధీనము చేసుకోలేక మూర్ఖపు మాటలు మాట్లాడతామేమోనని, కుటిలముతో కూడినటువంటి మాటలను మాట్లాడతామేమోనని ఏమంటున్నాడు అంటే, మూర్ఖపు మాటలను నీ నోటికి రానియకు, పెదవుల నుండి
పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలమైన దేవుని వాక్యము మనలో ఉంటే ఇవి రాకుండానట్లుగా మన నోటిని మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే, ఈ వాక్యం ఉన్నా కూడా వస్తుందా అంటే వస్తుంది. మాట్లాడట్లేదా? వాక్యం తెలియదా? అబద్ధం ఆడకూడదని తెలియదా? బూతులు తిట్టకూడదని తెలియదా? ఇతరుల మీద అపనిందలు మోపకూడదని తెలియదా? ఇతరులను దూషించకూడదని తెలియదా? ఇతరులను గురించి శపించకూడదని తెలియదా? ఇదే నోటితో స్తుతిస్తూ ఉన్నాము, ఇదే నోటితో శపిస్తూ ఉన్నాము. మరి స్తుతించే మనము శాపవచనాలు మన నోట నుంచి రాకూడదని తెలియదా? మన నోటను ఆశీర్వచనమే వెళ్ళాలని మనకు తెలియదా? తెలుసు. వాక్యం తెలుసుగా. మీరు ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా పిలువబడితిరి కనుక కీడునకు ప్రతిగా దూషణకు ప్రతిగా దూషణ చేయక ఏం చేయమంటున్నాడు? దీవించుడి అంటున్నాడు. దీవించు. మీరు కీడునకు ప్రతిగా కీడు చేయకూడదంట, దూషణకు ప్రతిగా ప్రతి దూషణ చేయకూడదంట. ఏం చేయాలా? నీ కీడు చేసిన వాళ్ళని, నేను దూషించిన వాళ్ళని ఏం చేయాలంటుంది వాక్యము? దీవించమంటుంది వాక్యం. నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీకు ఆశీర్వాదం కావాలా? నీ నోట నుంచి అలాంటి మాట, మూర్ఖపు మాటలు నీ నోటన రాకూడదు. కుటిలమైనటువంటి మాటలు కూడా రాకూడదు. నీ హృదయంలో వాక్యం ఉండాలా. నీ కన్నుల ఎదుట కూడా ఒకవేళ నీ నోట నుంచి ఏదైనా అనకూడనటువంటి మాట వస్తుంది అంటే నీ కళ్ళెదుటికి ఏమి రావాలా? దేవుని వాక్యము రావాలా. దేవుని వాక్యం గుర్తుకొస్తే మనం ఏం చేస్తాం? మన నోటిని కాపు పెట్టేసేస్తాం, మన పెదవుల ద్వారానికి కాపు పెట్టేస్తాం. ఇక మాట్లాడకుండా నోరు గట్టిగా ఎదుటోళ్ళు ఎన్ని దూషించినా, ఎన్ని మాటలు మాట్లాడినా మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. బెదిరించే వాళ్ళని తిరిగి బెదిరించాం, శ్రమ పెట్టే వాళ్ళని మనం తిరిగి వాళ్ళు చేసిన దానికి మనం కూడా ప్రతీకారము చెయ్యాలి అని మనం ఎంత మాత్రము కూడా అనుకోకుండా దీవెన వచనాలు, కృపా సహితమైనటువంటి మాటలే, దయగలిగినటువంటి మాటలే మన నోటన రావాలా. అంతేకాని మనము కుటిలతతోనో మూర్ఖపు మాటలను మనం మాట్లాడకూడదు. అందుకే ఇక్కడ సొలొమోను గారు చెప్తూ ఉన్నాడు, 15వ అధ్యాయము 1 వచన భాగంలో, మృదువైనటువంటి మాట ఏం చేస్తుంది అంటే, నీ ఎదుట ఎంత కోపంగానన్నా మాట్లాడనివ్వండి, నీ ఎదుట ఎంత దూషణకరమైనటువంటి మాటనైనా మాట్లాడండి, నిన్ను నిందించి మాట్లాడనివ్వండి, నిన్ను అవమానం చేసి మాట్లాడనివ్వండి, నువ్వేం చేయాలా? వాళ్ళల్లో ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చేటట్లుగా ఎలాంటి మాట మాట్లాడాలా? మృదువైన మాట మాట్లాడాలి. మృదువైనటువంటి మాట మాట్లాడ. ఎదుట వారిలో ఉన్న కోపం చల్లారాలి అంటే ఏం చేయాలా? మృదువైన మాట మనం మాట్లాడే కోపాన్ని, అది క్రోధాన్ని చల్లార్చేటువంటిదిగా ఉంటుందంట. మనమేమనుకుంటాం, అట్ట మాట్లాడకపోతే వీళ్ళ మాట వినరు అనుకుంటాం. కానీ అలా మాట్లాడడాన్ని బట్టి నీవు దోషములో పడిపోతున్నావు. ఎవరైతే నిన్ను నిందిస్తూ దూషిస్తూ ఉన్నారో, నిన్ను దూషించుటను బట్టి ఒకటి జాగ్రత్తగా గమనించండి, నిన్ను దూషించుటను బట్టి వారు మరి అధిక వారు మారు మనస్సు కలిగిన వారైనా, మారు మనస్సు లేని వారైనా, ఎవరైనా సరే వారు మరీ అధికమైనటువంటి పాపములో పడిపోవడానికి కారణమవుతావు. 2 విధాలుగా నీవు దోషం చేస్తున్నా, వారు మరి అధికమైనటువంటి దోషాన్ని చేసేటట్లుగా వారిలో ఉన్నటువంటి కోపాన్ని మనం తిరిగి రేపుతూ ఉన్నాం. కాబట్టి కోపం చల్లారాలి అంటే ఏం చేయాలా? మృదువైనటువంటి మాటని మనం మాట్లాడితేనంట కోపం అనేటువంటిది ఆగిపోదు. నొప్పించేటువంటి మాట, నొప్పించే మాట మాట్లాడితే ఏమైందంట? కోపం ఏమైపోద్ది? రేగిపోతుంది. అంటే ఇంకా అధికమైనటువంటి
కోపాన్ని వారు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును అని, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కృమ్మరించును అని చెప్తూ ఒక మాట, ఒక హెచ్చరిక కూడా ఉంది ఇక్కడ. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఏం చేస్తుందంట? ఏంటి? యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని ప్రతి స్థలము మీద కూడా ఆయన యొక్క కనుదృష్టి ఉన్నదంట. ఆయన చూస్తూ ఉన్నాడంటండి, ఆయన చూస్తూ ఉన్నాడంట. కాబట్టి దేవుని పిల్లలను ఏం చేయాలా? దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని మనము దేవునికి భయపడి మన నోటితో పాపము చేయకుండా ఉండేటట్లుగా మన పెదవుల ద్వారానికి మనము కాపు పెట్టాలా, మన నాలుకను సాధు చేయాలా. జ్ఞానుల యొక్క నాలుకలాగా మనం ఏం మాట్లాడాలా అంటే గనక మనోహరమైనటువంటి జ్ఞానాంశములనే మనము పలికే వారిలాగుండాల. అసలు వాక్యంలోకి వద్దాం. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. సాత్వికమైన నాలుక అంటే ఇది ఒకటి మృదువైనటువంటి మాటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి వచ్చిన భాగంలో మృదువైనటువంటి మాట అని అన్నాడు. అంతేకాదు, రెండవది ఈ సాత్వికమైన నాలుక అంటే కేవలము మృదువైనటువంటి మాట మాత్రమే కాదు, అవసరమైతే గద్దించవలసిన చోట గద్దించాలా, బుద్ధి చెప్పాల్సిన చోట బుద్ధి చెప్పాలా. తిరుగుబాటు చేసే వాళ్ళకి, ఎదురాడే వాళ్ళకి ఏం చేయాలా? గద్దించి చెప్పాలా. అక్రమం చేసే వాళ్ళకి ఏం చేయాలా? బుద్ధి చెప్పి చెప్పాలి. అయితే చెప్పే మాట మన నోట నుండి వచ్చేటువంటి మాటగా కాక దేవుని మాటగా మన నాలుకను ఏం చేయాలా అంటే మనము సాధు చేయాలా. సాత్వికమైనటువంటి నాలుకగా మనము మన నాలుక అనేది ఈ సాత్వికమైనటువంటి నాలుక అనేది జీవవృక్షం. ఎంత గొప్పగా మన నాలుకకి దేవుడు, అది చాలా చిన్నది, దానికి ఉన్నటువంటి దుష్టత్వము ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్పదది! ఒక మనిషిని మరణింప చేయడమైనా అనేకులను కూడా మరణింప చేయగలిగినటువంటి మరణకరమైనటువంటి విషముతో కూడినటువంటిది మన నాలుక. ఇది నిరర్గళమైనటువంటి దుష్టత్వముతో నిండి ఉన్నటువంటి నాలుక. ఇంత మరణకరమైన విషముతో నిండినటువంటి ఈ నాలుకకి దేవుడు ఏం చేస్తున్నాడంట? జీవవృక్షము అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ నాలుక ఏమవుతుందంట? జీవవృక్షము. జీవవృక్షం అంటే ఇది దేవుడైనటువంటి యెహోవాయే ఏదెను వనములో మంటి నుండి కలుగ చేసినటువంటి మొక్క. ఈ జీవ వృక్షము చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? తెలిసిందే అయినా ఎందుకు చెప్తున్నాను అని అంటే చూద్దాం. 2వ అధ్యాయము 8-9 వచ్చిన భాగములను దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవుడు ఈ జీవ వృక్షాన్ని ఎక్కడ నుండి మొలిపించాడంట? నేల నుండే మొలిపించాడంట. అయితే జీవవృక్ష ఫలములనైతే నరుడు నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ
మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు. అది తింటే తిను దినాన నీవు నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. ఈ మంటి నుండే దేవుడు మొలిపించినటువంటి జీవవృక్ష ఫలము మనల్ని ఏం చేస్తుంది నరుణ్ణి అంటే నిరంతరము జీవింప చేసేదిగా ఉంటది. కానీ ఈ నేల నుండే మొలిపించిన మంచి చెడుల వృక్ష ఫలం మాత్రం ఏమవుతుంది అంటే మనలను మన యొక్క చావునకు కారణమవుతా ఉన్నది. జీవవృక్ష ఫలాన్ని తింటే నువ్వు నిరంతరం జీవిస్తావు. మంచి చెడుల వృక్ష ఫలాన్ని తింటే నువ్వు తినానే నిశ్చయముగా నువ్వు చస్తావు అని దేవుడే మాట్లాడాడు. అయితే దేవుడు ఏది తినవద్దు అని చెప్పాడో ఆ పండు తిన్నారు. తిని ఈ లోకంలోనికి ఏమి వచ్చింది అంటే మరణము అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన యొక్క నాలుక అనేటువంటిది దేనితో నిండి ఉన్నదంట? మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నది అంటున్నాడు. అంటే మన చావునకు కారణంలో ఒక కారణం ఏమిటి అంటే మన నాలుక కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ నాలుక అనేటువంటిది ఎలా సాధు చేయబడాలి, ఎలా లోబరచబడాలి అంటే సాత్వికమైనటువంటి నాలుకగా చేయబడాల. నేల నుండి తీయబడినటువంటి ఈ జీవవృక్ష ఫలము అనేది నరుడైనటువంటి ఆదాము తినకుండానట్లుగా ఆయన చేసినటువంటి పాపమును బట్టి ఏదైనా వనములో నుంచి బయటకు ఆయన తోలివేయబడ్డాడు. అయితే ఆదికాండము ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయములో కనబడేటువంటి ఈ జీవ వృక్షము అనేది మరలా మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే కనుక ఎక్కడ కనబడుతుంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో కనబడతాము. అంటే నేల మంటిలో నుండి మొలిపించినటువంటి ఈ చెట్టుని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కడికి తీసుకెళ్లి పెట్టాడు? ఇక్కడ చూడండి, పరలోకములో దేవుని యొక్క సింహాసనానికి ఆవలను ఈవలను ఏమి ఉన్నది అంటేనంట జీవ వృక్షము అనేది ఉన్నది. చూడండి 22వ అధ్యాయము 2వ వచ్చిన భాగము. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలనను ఆవలనను జీవ వృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. చాలమ్మా. పరలోకములో స్ఫటికము వలె మెరిసేటువంటి జీవజలముల నది ఒకటి ఉన్నది. అది గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణము యొక్క రాజవీధి మధ్యలో ఆ నది జీవజలముల నది అనేది ప్రవహిస్తా ఉన్నదంట. ఆ నది యొక్క ఆవలను ఈవలను ఏం కనబడతా ఉన్నది అంటే యోహాను గారు ఏం చూస్తున్నారు? జీవవృక్ష చెట్టును, జీవవృక్షాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెట్టుకి కాసేటువంటి ఫలాలు జీవవృక్ష ఫలాలు. ఇప్పుడు ఈ ఫలాలు అనేటువంటిది వృక్షము ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఏముండాలా? ఫలము అనేది ఉండాలా. దేవుడు వృక్షాలను నాటినప్పుడు ఎలా నాటాడు? చెట్లను నాటినప్పుడు ఎలా నాటాడు అని అంటే అవి ఫలించడానికే నాటాడు. కాబట్టి ఖచ్చితంగా చెట్టు అనేటువంటిది ఉన్నది అంటే దానికి ఏమి ఉండాలా? ఫలము అని ఉండాలా, ఫలము అనేది ఉండాలా. అలానే ఇక్కడ ఇప్పుడు దీనికి నెల నెలకి అంటే 12 నెలలకి ఇది ఎన్ని కాపులు కాస్తుందంట? 12 కాపులు కాస్తుందంట. నెల నెలకి కూడా ఇది 12 కాపులు కాస్తుందంట. దీని యొక్క ఆకులు కూడా దేనికి ఉపయోగపడతాయి? జనములను స్వస్థపరచడానికి వినియోగించును. అంటే జీవవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేయడం లేదు, కానీ సాత్వికమైనటువంటి నాలుక ఎటువంటిది అని చెప్తున్నాడు?
దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే జీవవృక్షముతో పోలుస్తున్నాడు. జీవవృక్షము అంటే ఇది మనుష్యులను, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు ఆ వృక్షము యొక్క ఫలములను కనుక తింటే ఖచ్చితంగా వారు ఎలా ఉంటారు? నిరంతరము జీవించేవారు. పాపము చేసిన వారు ఎవరు కూడా ఈ జీవవృక్షము దగ్గరికి ఎంత మాత్రము కూడా రాలేరు. జీవవృక్ష ఫలాలను కూడా తినలేరు. ఎందుకనగా ఆదాము పాపము చేసినప్పుడు పాపము చేసి పాపములోనే నిరంతరము జీవిస్తాడేమో అని చెప్పి ఆ జీవవృక్షానికి పోయేటువంటి త్రోవలో దేవుడంట ఖడ్గజ్వాలలను కాపుదలుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి జీవవృక్షాన్ని దగ్గరికి వెళ్ళాలి అన్నా, జీవవృక్ష ఫలాలని మనం తినాలి అన్నా ఖచ్చితంగా మనం పాపము చేసేటువంటి వారముగా ఉండకూడదు. ఎవరు జీవవృక్ష ఫలాల్ని తినగలరు అని అంటే, ఎవరు తినగలరు అంటే మనకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో రాయబడి ఉన్నది ఏమిటి అని అంటే, ఎఫెసీ సంఘముతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమిటి అంటే గనక జయించు వారికి జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అంటున్నాడు. ఏం జయించాలా ఈ సంఘం? ఏం జయించాలా? ఈ సంఘం జయించాల్సిందేంటి అంటే వారంతా మొదట ఉండినటువంటి ప్రేమను వారు విడిచిపెట్టారు. కాబట్టి ఇప్పుడు నీవు మారు మనస్సు పొందితివా సరే అని అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఆసక్తి కలిగి సంఘం ఏం చేయాలా? మారు మనస్సు అనేది పొందేటట్లుగా. ఆ సంఘములో ఉన్నటువంటి తప్పిదము ఏమిటి? అన్ని బాగున్నాయి, కానీ ఒకే ఒక్కడు తప్పిపోయారు. వారు మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, వారి క్రియలను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. వారి అపోస్తులు ఎవరు, అపోస్తులు కాని వారు ఎవరు, దొంగ అపోస్తులు ఎవరు, వీళ్ళన్నిటినీ కూడా బాగా గుర్తుపట్టగల. అన్ని బాగున్నాయి, కానీ ఏం వదిలిపెట్టారంట? మొదటి ప్రేమను వారు విడిచిపెట్టారంట. కాబట్టి ఇప్పుడు వీరు ఏం పొందుకోవాలా? మరలా వారు ఎట్టి ప్రేమనైతే ఆది యందు వారు కలిగి ఉన్నారు, అట్టి ప్రేమనే వారు కలిగి ఉండాలా. జయించిన వానికి ఏమి ఉంటది అంటే జీవవృక్ష ఫలాన్ని ఇస్తానంటున్నాడు. మనం ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, ఎన్ని గొప్ప దాన ధర్మాలను మనం చేసినా కూడా, మన ఆస్తి అంతా ఇచ్చేసినా, మన దేహాన్ని కాల్చుకోవడానికి అప్పగించేసినా కూడా మనలో గనక ప్రేమ అనేటువంటిది లేకపోతే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని వ్రాయబడి. కాబట్టి ఖచ్చితంగా జీవవృక్ష ఫలాన్ని మనం తినాలి అంటే మనలో ఏముండాలా? ప్రేమ అనేటువంటిది మనలో నిలిచి ఉండాలా. ఎవరు ప్రేమలో నిలిచి ఉంటారో వారే క్రీస్తులో నిలిచి ఉంటారు. ఎవరు క్రీస్తులో నిలిచి ఉంటారో వారే దేవుని యందు నిలిచి ఉండగలుగుతారు. వారే ధైర్యం కలిగి ఉంటారు. వారే ప్రభు యొక్క రాకడను ఎదుర్కోగలుగుతారు. పరలోకములో ఆయన సేవించేటువంటి దాసులుగా ఆయన సింహాసనము ఎదుట వారు నిలవబడగలుగుతారు. అయితే ఇప్పుడు మనకి దేవుడు ఏమి మాట్లాడుతూ ఏమి హెచ్చరిస్తూ ఉన్నారు అని అంటే, సాత్వికమైనటువంటి నాలుక అనేది ఇంత గొప్పగా మనలను చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. జీవవృక్షం మన నోటను అంటే సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము అంటే మన నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేవి ఇతరులకు ఎలా ఉంటాయి? అవి వారిని జీవింపచేసేవిగా ఉంటాయి. వారికి ఆశీర్వాదకరంగా మన మాటలు ఉండాలే కానీ వారు స్వస్థత పొందేటట్లుగా వారి హృదయానికే కానీ వారి దేహానికే కానీ స్వస్థత కలిగేటట్లుగా మన నోటి మాటలు ఉండాలే కానీ వారిని నశింపచేసేటువంటి దుష్టత్వముతో కూడినటువంటి మాటలనేది మన నోటన, వారి కోపాన్ని కానీ దేనిని కూడా మనము రేపేటువంటి మాటలనేది మాట్లాడకూడదు. మనం మాట్లాడేటువంటి మాటలే మనము ఎవరము అనేటువంటిది
తేల్చేస్తుంది. మన భక్తి ఏంటో, మన విశ్వాసం ఏంటో మన నోట నుండి వచ్చే మాటలే తేల్చేస్తాయండి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ 12వ అధ్యాయము 36-37 వచ్చిన భాగాలను చదువుకుందాం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పును. నీ మాటను బట్టి నువ్వేంటంట? నీతిమంతుడివా, నీవు అపరాధివా, నువ్వెవరివి అనేది నీ నోటి మాటే తేల్చేస్తుంది. కాబట్టి మన నోటితో మనం పాపము చేయకుండా మన నోటిని ఏం చేయాలా? మన నోటిని మనం భద్రంగా కాపాడుకోవాలా, చిక్కాన్ని పెట్టాలా. గుర్రాలకి వారు పెట్టినట్లుగా మన నోటికి ఏం పెట్టాలంటే కళ్ళం పెట్టాలా. కళ్ళం ఎద్దులకి చిక్కం పెట్టినట్లుగా మన నోటికి కూడా ఏం పెట్టాలా అంటే చిక్కం పెట్టాలా. మన నోటికి కళ్ళం పెట్టుకునేవాళ్ళ. మన నోట నుండి వచ్చే మాట వ్యర్థంగా మనం ఒక్క మాట కూడా మనం మాట్లాడి ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్పడానికి కలిగిన కారణం ఏమిటి అని అంటే కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, 33వ వచ్చిన భాగం నుండి కనుక చూస్తే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఎందుకు మాట్లాడు? చెట్టు అంటే ఇది ఏ చెట్టు అంటే ఆ చెట్టును పడేటువంటి పండును బట్టే కదా. ఆ చెట్టు ఏదో మనము చెప్పగలరు. మంచి చెట్ట, చెడ్డ చెట్ట, ఏ చెట్టు? ఇప్పుడు దేవుడు సకల జాతి వృక్షాలని మరి ఏదైనా వనములో ఉంచాడు. అన్నిటితో పాటు 2 వృక్ష ఫలాలని కూడా ఉంచాడు. ఏంటవి? జీవవృక్ష ఫలాన్ని ఉంచాడు, అలాగే మంచి చెడుల వృక్ష ఫలాన్ని కూడా ఉంచాడు. అయితే జీవవృక్ష ఫలాన్ని అయితే నిరభ్యంతరం, నీకే అభ్యంతరం లేదు, తినచ్చు. కానీ మంచి చెడుల వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. తింటే నువ్వు చచ్చిపోతావు. అంటే చెట్టును బట్టి కాదు, దేనిని బట్టి? ఫలమును బట్టే చెట్టు అనేటువంటిది. చెట్టు మనం అంటాం, చెట్టు ముందా విత్తనం ముందా? చెట్టు ముందా విత్తనం ముందా? ఏది ముందు? చెట్టే ముందు. చెట్టు ఎందుకంటే దాని ముందు ఒకసారి చెప్పుకున్నాం. చెట్టే ముందు. విత్తనములు కలిగిన చెట్టుని, వృక్షాలని దేవుడు నేల మంటి నుండి నిర్మించాడు. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టుకు వచ్చినటువంటి విత్తనమే ఏమైంది? చెట్లుగా, కూర మొక్కలే కానివ్వండి, అన్ని కూడా దేవుడు మొదట నేల మంటి నుండి ఆయన మాట చేత కలగచేశాడు. విత్తనములు కలిగినటువంటి చెట్లని, వృక్షాలని, ఆయన కూర మొక్కలని ఆయన కలుగచేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు పండును బట్టి ఈ చెట్టు ఏమిటి? చెట్ల నుంచి విత్తనాలని, పండ్లని పుట్టించాడు. కానీ దేవుడు ఏం తినొద్దన్నాడు? పండు తినొద్దన్నాడు. చెట్టును మాత్రం ఎక్కడ పెట్టాడు? తోటలో ఉంచాడు. కానీ నువ్వేం తినకూడదు. అర్థమైందా? చెట్టునే మొదట చెట్టే ఉంది, కానీ నేను తినవద్దని చెప్పింది ఏంటి? పండు. ఈ చెట్టును కొట్టేమని చెప్పలా, దేవుడే నాటించాడు. ఎందుకు? నిన్ను నన్ను పరీక్షించడానికి, నీకు నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎలా వినియోగించుచున్నాం తెలుసుకోవడం కొరకు. దేవుడు తెలుసుకోవడం కొరకు ఆ చెట్టుకు కూడా ఏమని పేరు పెట్టాడంటే మంచి చెడుల వృక్ష ఫలం అనేవి.
నీవెవరు అనేది తేల్చేది ఏంటి? చెట్టుకొచ్చిన ఫలమే. ఇప్పుడు అందుకనే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుకోండి. చెట్టు దాని పండు వలన తెలియబడు. చెట్టు మంచిది చెడ్డదేని దాని చెట్టు వలన తెలుస్తుంది అంటున్నాడు. కానీ చెట్టు మాత్రం దాని పండు వలనే తెలియబడిద్ది అని అంటున్నాడు. దీన్ని మీరు ధ్యానం చేయండి, మీకు బాగా అర్థమైద్ది. ధ్యానం చేస్తే బాగా అర్థం, చెప్తే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. పండును బట్టి చెట్టు అనేది తెలియబడుతుంది. అంటే దీన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, చెడ్డవారయ్యండి మీ నోటన మంచి మాటలను మీరు ఎలాగా పలకగలరు? సజ్జనుడైతే తన నోట నుంచి ఏమొస్తాయంట? సద్విషయాలు. ఆయన హృదయం, సజ్జనుని యొక్క హృదయంలో నుండి ఏమొస్తాయంటే సద్విషయాలు బయటకు వస్తాయి. సజ్జనునికి ఉండే హృదయం ఏంటి అంటే తన మంచి ధననిధిని కలిగి ఉంటాడంట. చెడ్డవానికి ఉండే హృదయం ఎలాంటిది అంటే చెడ్డదైనటువంటి ధననిధిని కలిగి ఉంటాడంట. ఇప్పుడు ఈ సజ్జనుడైతే సద్విషయాలను బయటికి తీసుకొని వస్తాడంట, చెడ్డవాడైతే దుర్విషయాలను బయటకు తీసుకొని వస్తాడు. ఇప్పుడు దేనిని బట్టి తెలుస్తుంది? పండు వలన చెట్టు ఏంటి అనేది తెలియబడు. అంటే నువ్వు నీ నోట నుండి వచ్చే మాటలు నువ్వు ఏ చెట్టువి అనేది నీకు తెలియబడదు. అర్థమైందా? ఇప్పుడు నీ నోట నుండి వచ్చే మాటలు నువ్వు మంచి చెట్టువా, నీవు జీవవృక్ష ఫలానివా, లేక మంచి చెడుల వృక్ష ఫలానివా? నీ నోట నుండి వచ్చే మాటలు అనేటువంటి ఎలా ఉన్నాయి? ఇతరులకు మరణకరముగా ఉన్నాయా? ఇతరుల యొక్క జీవానికి కారణముగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి నీ నోటి మాటలు? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను జీవింపచేసే మాటలను మాట్లాడుతున్నావా? ఇతరులు నశించిపోయేటువంటి మాటలు నీ నోట నుండి వస్తున్నాయా? ఖచ్చితంగా నీవు మాట్లాడే మాటలను బట్టి నీవు అపరాధిగా నీతిమంతుడువా? ఇప్పుడు ఈ చెడ్డ మంచి అనే దానికి ఏం పెట్టాడు దేవుడు? చెడ్డ చెట్టుకేమో అపరాధములు చేసిన వాడని, వారి నోట ఎలాంటి మాటలు వస్తాయి? దుర్విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నాడు. అదే నీతిమంతుని గురించి ఏమంటున్నాడు? మంచి చెట్టు అంటే సజ్జనుడి యొక్క నోట నుంచి ఏమొస్తాయి? సద్విషయాలు బయటకు వస్తాయి. ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు అంటున్నాడు. కాబట్టి మన నోట నుండి వచ్చే మాటలు, ఇక్కడ నీవు మాట్లాడేటువంటి మాటలే నిన్ను ఎలా మారుస్తాయి అంటే అపరాధులుగానైనా సరే నిన్ను నీతిమంతులుగానైనా సరే మారుస్తారు. అంటే నీతిమంతుల యొక్క నోరు ఎలా ఉంటది? సద్విషయాలనే మాట్లాడేటువంటిదిగా ఉంటుంది. ఊరక మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలా చూడండి, 2 మాటలను మీకు వాక్యముల నుండి చూపిస్తాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. నీతిమంతుని మాటలు అనేది ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉంటాయి? సద్విషయాలను వాళ్ళ యొక్క మంచి ధననిధిలో నుంచి బయటికి తీసుకొని వస్తారు. అంటే మొట్టమొదటిగా నీతిమంతునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే, నీతిమంతులు అనేటువంటి వాళ్ళు కళ్ళ మాటలు అనేది వారికి అసహ్యం అంట. వారు అసహించుకునేటువంటి కళ్ళ మాటలు హృదయములో ఒకటి ఉంచుకొని నోటితో మరి ఒకటి మాట్లాడుతూ కపటముతోనూ అలాగే కుటిలతతోనూ మోసముతోనూ మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి ఎలా ఉంటది అంటే నీతిమంతులైనటువంటి వారికి అసహ్యముగా ఉంటది. అలా అని ఉన్నది హృదయంలో ఉన్నది
అందరూ నీతిమంతులా? అవునా, నీతిమంతులా? హృదయంలో నేను ఏది ఉంటే అదే మాట్లాడతా. చాలా మందికి ఉండేటువంటి ఒక ధైర్యం, నేను లోపల ఒకటి పెట్టుకొని నా నోటితో నేను ఇంకొకటి మాట్లాడను, నా నోటితో నేను ఇంకొకటి మాట్లాడను అనుకుంటాం. అయితే మాట్లాడేటువంటి ప్రతి మాట, హృదయంలో ఉన్నదల్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కారు. కానీ ఎవరు అని అంటే నీతి కలిగినటువంటి వారి యొక్క నోటని, నీతిమంతుల నోటన వచ్చేటువంటి మాటలు అనేది ఎలా ఉంటాయి అని అంటే, ఇక్కడ 10వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో గనక చూస్తే, నీతిమంతుని నోరు జీవపు ఊట. వారి నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? జీవపు ఊట అంట. అంటే వారి నోటిలో నుంచి జీవము కలిగినటువంటి మాటలే, అనగా దేవుని. మన మాటలు ఎవరినైనా జీవింపజేయగలుగుతాయా? ఎవరినైనా బాగు చేయగలుగుతాయా? ఎవరినైనా స్వస్థపరచగలుగుతాయా? లేదు. ఒక్కరు జీవించాలి అంటే ఖచ్చితంగా మన నోటలో నుంచి ఏమి రావాలా? జీవపు మాటలు. ఇది ఎక్కడున్నాయి? దేవుని యొద్దనున్నాయి, యేసు క్రీస్తు యొద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆయన గనుక మనలో ఉండి నోరు తెరచి మాట్లాడితే, మనం కాదు, మనలో ఉండి దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే గనుక అనేకులు రక్షింపబడతారు. చూడండి, ఈ 11వ అధ్యాయములో కూడా 30వ వచ్చిన భాగము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు ఇచ్చే ఫలం, వారి నోట నుండి వచ్చే ఫలం ఏంటంట? జీవవృక్షం. వారి నాలుక ఏంటంట? జీవవృక్షం. వారి నాలుక కూడా జీవవృక్షమే. వారు ఇచ్చేటువంటి ఫలం కూడా జీవవృక్షం. అంటే ఇతరులు రక్షింపబడేటట్లుగా, ఇతరులు ఆశీర్వదింపబడేటట్లుగా, ఇతరులు మరణములో నుండి జీవములోనికి దాటింపబడేటట్లుగా దేవుని యొక్క మాటలే వారి యొక్క నోటన వస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాటలే వారి నోటన వస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడతారు అంటే జ్ఞానము కలిగి మాట్లాడతారంట. అందుకనే అనేకులు రక్షింపబడతారు అనేది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గనుక మనం చూసినట్లయితే నీతిమంతులైనటువంటి వారు 10:31 అదే, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. నీతిమంతుల నోరు ఏం మాట్లాడుతుందంట? జ్ఞానోపదేశాన్ని పలుకుతుందంట. నీతిమంతుని యొక్క పెదవులు ఏం మాట్లాడతాయంట? ఉపయుక్తములైనటువంటి సంగతులను మాత్రమే మాట్లాడతారంట. కాబట్టి ఇదిగో చూడండి, 21వ వచ్చిన భాగము, నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతుల నాలుక, నీతిమంతుల యొక్క పెదవులు అనేటువంటివి జ్ఞానోపదేశాన్ని చేస్తాయి, ఉపయుక్తములైనటువంటి సంగతులనే మాట్లాడతాయి. వారు జ్ఞానము కలిగి ఇతరులను వారు రక్షించేటువంటి వారుగా ఉంటారు. ఇంకొక మాట ఏమిటి అంటే అది ప్రశస్తమైనటువంటి వెండి వంటిదంట. ఎక్కడమ్మది? 20వ వచ్చిన భాగం, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచ్చిన భాగం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన వెండి వంటిది అంటే వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో చూడండి. అంటే మన నోరు మాట్లాడాలి అని అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలా? జీవపు మాటలను, ఇతరులను రక్షించే మాటలు, ఇతరులను బాగుపడే మాటలు, ఇతరులకు స్వస్థత కలిగ చేసే మాటలు, వారి బుద్ధికి
వారి యొక్క శరీరానికి ఆరోగ్యమును కలగచేసేటువంటి జీవవాక్యాన్ని మన నోరు మాట్లాడేటువంటిదిగా ఉండాలా. నీతిమంతుని యొక్క నోరు ఎలాంటిది అంటేనంట, ప్రశస్తమైనటువంటి వెండిదంట, వెండి వంటిదంట. చూడండి, అందుకనే దేవుని వాక్యంలో సమయోచితమైనటువంటి మాట విచిత్రమైనటువంటి వెండి పండ్లములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అంటున్నాడు. సమయోచితమైనటువంటి మాట సరి అయినటువంటి ప్రత్యుత్తరము ఇవ్వడము అనేటువంటిది మనోహరమైనది అని చెప్తున్నది వాక్యము. కాబట్టి దేవుని పిల్లలముగా మన నోరు ఎలా ఉన్నది, మన నాలుక ఎలా ఉన్నది, మన పెదవులు ఏమి మాట్లాడుతూ ఉన్నాయి, ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. సాత్వికమైనటువంటి నాలుక అనేది జీవవృక్షం అంటున్నాడు. నాలుక అది అగ్ని వంటిది, అది సర్వ ప్రపంచానికి కూడా చిచ్చు పెట్టేటువంటిది, మన సర్వ శరీరానికి కూడా మాలిన్యాన్ని కలిగచేసేటువంటి ఘోరమైనటువంటి నిరర్గళమైనటువంటి దుష్టత్వాన్ని కలిగి ఉన్నది. అది మరణకరమైనటువంటి విషము కలిగినటువంటి నాలుకని నీవు కనుక సాత్వికమైనటువంటి నాలుకగా నీతిమంతుని యొక్క నోరుగా గనుక నీవు చేయగలిగితే ఖచ్చితంగా జీవవృక్షముగా మారుతుందంటండి. అది నీకు అది రక్షణార్థముగా, నీకు అది జీవముగా ఉంటుంది, అనేకులకి కూడా జీవార్థముగా ఉపయోగపడుతుంది, అనేకులకు రక్షణార్థంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేవి ఉంటాయి. అయితే నీతిమంతులైన వారు కేవలం మృదువైన మాటలు మాట్లాడతారా? ఇది కూడా తెలుసుకోవాలా, ఇది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలా. దావీదు గారు ఒక మాట అంటాడు, అన్నీ చూపించను కానీ ఒక మాట అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకం. అంటే నీతిమంతులైన వారు మృదువుగా మాట్లాడడమే కాదు, దేవుని వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, అంతేకాదు అవసరమైతే ఏం చేస్తారు, గద్దిస్తారు, అవసరమైతే ఏం చేస్తారు, కొడతారు కూడా అని అంటారు. దావీదు గారు ఏమంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఈ తైలాభిషేకము ఈ అభిషేకము నాకు దూరమగును కొండును గాక. ఈ అభిషేకం నాకు త్రోసివేయకుండును గాక అంటున్నాడు. మనకి ఇది అసలు వద్దు. దావీదు గారు ఏం కోరుకుంటున్నాడు, నీతిమంతులైన వారు తను గద్దించాలని కోరుకుంటున్నాడు, అవసరమైతే నీతిమంతులైన వారు తను కొట్టాలని. ఈ అభిషేకము నాకు నా యుద్ధ నుంచి త్రోసివేయకుండును గాక అంటున్నాడు. అంటే నీతిమంతుల యొక్క మాట అనేది సాత్వికముతో మృదువుగాను వస్తుంది, అది దేవుని మాటగా దయగలిగి వస్తుంది. అవసరమైతే దయగలిగిన మాటను గురించి కూడా అదంటే దేవునికంట చాలా ఇష్టమైనటువంటి పవిత్రమైనది. దయగలిగిన మాటలు అనేవి దేవుని దృష్టి కంట పవిత్రములు. యేసుక్రీస్తు ప్రభువారు దయగలిగి మాట్లాడు, మనం కూడా మన నోట నుంచి కూడా ఎలాంటి మాటలు రావాలా అంటే దయగలిగిన మాటలు, అవి దేవుని దృష్టికి పవిత్రమైనవి. దయగలిగి మాట్లాడతారు, అంతేకాదు అవసరమైతే గద్దించి మాట్లాడతారు. నీతిమంతులైన అవసరమైతే కొట్టి కూడా మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఇలా కనుక మనం ఉంటే ఖచ్చితంగా మన నాలుక ఏమై ఉంటుందంట, జీవవృక్షము. సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటున్నాడు. కాబట్టి అట్టి సాత్వికమైనటువంటి నాలుకగా మన నాలుకలను మనం సాధు చేసుకుందాం. నాలుకతో చేసినటువంటి పాపము, నాలుకతో చేసినటువంటి దోషము, మన పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే, మన పెదవుల ద్వారము గుండా బయలు వెళ్ళినటువంటి మాటలు ఇతరులను ఏదైనా సరే కోపాన్ని రేపినటువంటిదిగా ఉంటే, కలహాన్ని వివాదాన్ని రేపేటువంటివిగా ఉంటే, ప్రేమ సమాధానమునకు బదులుగా కలహాన్ని వివాదాన్ని రేపేవిగా ఉంటే గనక మన మాటలలో ఉన్నటువంటి దోషము, మన పెదవులకు ఉన్నటువంటి దోషము ప్రాయశ్చిత్తము కలిగేటట్లుగా మన పెదవులు, మన యొక్క నోరు, మన నాలుక అనేది
పవిత్రపరచబడేటట్లుగా నేను పాపిని ప్రభువా, నా పెదవులు అపవిత్రములని చెప్పి మన పెదవులు మన నాలుకను గూర్చి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు, మనల్ని నీతిమంతులుగా చేసే దేవుడు. ఖచ్చితంగా నీతిమంతుల పెదవుల వలె ఉపయుక్తమైనటువంటి మాటలు, మనోహరమైనటువంటి జ్ఞానాంశములను మనం మాట్లాడేటువంటి వారముగా ఉందాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.